మత్తయి 27:50-53. సమాధులు తెరవబడును, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరము లేచి. అందరు పరిశుద్ధులు లేచిపోయారండి. అంటే ఒక రకంగా చూస్తే బైబిల్లో మన దేహాన్ని నుంచి దేన్ని విభజించాలని నేర్చుకుంటున్నాం ఇక్కడ? పాపాన్ని. ఎందుకంటే వీళ్ళు ఎవరంట? నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు. అంటే పరిశుద్ధతకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాడో బైబిల్ చూస్తున్నాం మనం. పునరుద్ధానానికి పరిశుద్ధతకి ఎంత కనెక్షన్ ఉంది? చాలా కనెక్షన్ ఉంది. టీచ్ యువర్ చిల్డ్రన్ అబౌట్ హోలీనెస్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చేతిలోనే పాపం ఉంది, మొబైల్ కంటితోటి. ద వరల్డ్ ఇస్ ఫిల్డ్ విత్ సిన్. మన స్నేహితులు చేసింది, లోకము చేసింది చేయాలనిపిస్తుంది. ఒకసారి యేసుని అంగీకరించిన తర్వాత జీవితాంతం రక్తముతో కడుక్కొని పరిశుద్ధంగా ఉండాలి. షుడ్ కీప్ ఆన్ ఫోకసింగ్ ఆన్ హోలీనెస్. హోలీనెస్ సెపరేట్స్ డెత్ ఫ్రమ్ యూ ఫర్ ఎవర్. అంటే పరిశుద్ధత నీ యొక్క శాశ్వత జీవము నుండి దేన్ని విభజిస్తుంది? మరణాన్ని విభజిస్తుంది. హోలీనెస్ ఇస్ వెరీ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్. రిమెంబర్ హోలీనెస్. ప్రే ఫర్ హోలీనెస్. మేక్ ఇట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ ప్రేయర్ లో ఎప్పుడు ఈ పాయింట్ ఉండాలి. ఏదన్నా ఉండకపోనే, లార్డ్ గాడ్ మై ఐస్, గాడ్ మై మైండ్, గాడ్ మై థాట్స్, గాడ్ మై హ్యాండ్స్. నా చేతులు ఎక్కడికో వెళ్ళిపోకూడదు అస్తమాలు. ఆ ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, ఆ ఇన్స్టాగ్రామ్ లో, ఆ ట్విట్టర్ లో, ఆ ఇంటర్నెట్ లో, ఆ గూగుల్ లో కొన్నే చూడాలి. పుట్ దిస్ యాజ్ యువర్ మేజర్ ప్రేయర్ పాయింట్. ఎందుకంటే ఓన్లీ ప్రేయర్ విల్ చేంజ్ యువర్ లైఫ్. శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడు దాకా నలగొట్టుకోవాలంటే యవ్వన కాలంలో అలవాటు అవ్వాలి మీకు. అలా ప్రార్థించే అలవాటు 90 దాకా నలగొట్టుకుంటానే ఉండాలి. సో ఫోకస్ ఆన్ హోలీనెస్.